యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొకసారి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మరొక లేఖన భాగాన్ని మేము ముందు ఉంచడానికి దేవుడు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి దేవుడి నామానికి మహిమ కలుగుగాక. ఆదికాండం 41వ అధ్యాయం 39వ వచనం బైబిల్ ఉంటే తెరిచి పట్టుకుందాం. మరియు ఫరో దేవుడి ఇదంతయు నీకు తెలియజేయును గనుక నీ వలె వివేక జ్ఞానం గలవారు ఎవరునూ లేరు. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూసినట్లు నీ వంటి వివేక జ్ఞానం గలవారు ఎవరు కూడా లేరు అని ఎవరిస్తున్నారు? ఆ స్టేట్మెంట్ ఫరో ఇస్తున్నాడు. ఎవరి గురించి? యోసేపు గురించి ఇస్తున్నాడు. ప్రియులారా, యోసేపు గురించి ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ ఉదయకాల సమయంలో యోసేపు యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, యోసేపు కలలు వస్తే తన తండ్రికి తన అన్నదమ్ములకి చెప్పినప్పుడు అన్నదమ్ములు అసూయ కలిగి పగబట్టి గుంతలో పడవేస్తారు. అక్కడి నుంచి మిద్యానులకు అమ్మితే అక్కడి నుంచి ఆ యొక్క ఐగుప్తులో బందీగా ఉంటాడు. అక్కడి నుంచి కొద్దిగా మరల దీవించబడిన తర్వాత మరలా తన మీద నేరం మోపబడి జైలుకి వెళ్తాడు. జైలు నుంచి గవర్నర్ స్థాయికి వెళ్తాడు. కళలు భావం చెప్తాడు. ఇది కదా యోసేపు యొక్క జీవితం. ఈరోజు ఒకసారి ఆలోచిద్దాం. ఫరో ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటి తెలుసా? నీ వంటి వివేక జ్ఞానం గలవారు ఎవరూ లేరు, నీ దేవుడే నీకు ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈరోజు ఒకసారి ఆలోచిద్దాం. నీ జీవితంలో దేవుడు చాలా చేయాలని ఆశపడతాడు. నీ కుటుంబంలో కూడా నిన్ను ఒక ఉన్నత శిఖరాల మీద ఉంచాలనిపిస్తాడు. ఫరో ఇస్తున్నాడు ఆ స్టేట్మెంట్. ఈరోజు నీ గురించి నీ సమాజంలో ఏమని అంటున్నారు? నీ గురించి నీ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? నీ గురించి నీ సంఘం ఏమంటున్నారు? లేకపోతే నీ గురించి నీ దైవ సేవకులు ఏం చెప్తున్నారు? ఒకసారి ఆలోచించు. నీ వంటి జ్ఞానం గలవారు ఎవరు లేరయ్యా. నీకు దేవుడే ఇచ్చాడు ఈ జ్ఞానం. ఈరోజు దేవుడే నిన్ను దీవించాడు, దేవుడే నిన్ను పోషించాడు, దేవుడే నిన్ను బలపరిచాడు అని చెప్పగలుగుతున్నారా? ఈరోజు నీ బట్టి దేవుడు మహింపరచబడాలా? నీ బట్టి దేవుడు ఘనపరచబడాలా? నీ బట్టి దేవుడి నామాన్ని సన్నుతించబడాలా? ఈరోజు దేవుడే నీకు ఉద్యోగాన్ని ఇచ్చాడు. అందుకే కూడా నువ్వు ఉద్యోగంలో ఎంత నమ్మకంగా ఉంటావు. దేవుడే నీకు ఈ యొక్క ఎడ్యుకేషన్ ఇచ్చాడు. అందుకే నీ ఎడ్యుకేషన్లో ఎంత ఉత్తీర్ణతగా ఉంటావు. ఈరోజు దేవుడే నీకు తల్లిదండ్రులను ఇచ్చాడు. దేవుడే నీకు మంచి సంఘాన్ని ఇచ్చాడు. ఈరోజు గుర్తుంచుకో, నీ గురించి సమాజం ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తుంది, నీ గురించి బయట అన్యులు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు ఒకసారి ఆలోచించుకో. ఈరోజు నీ జీవితం అనేక మందికి దీవెనకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు ఒకసారి ఆలోచించండి. అందుకనే అక్కడ యోసేపు గురించి ఆలోచించినాడు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక యోసేపు కలల భావమే చెప్పడం కాకుండా యోసేపుని బట్టి దేవుడు మహింపరచబడాలి. ఈరోజు దేవుడు నీకు తోడై ఉంటున్నాడు. నువ్వు దేవునితో ఉంటున్నావు లేదా ఒకసారి ఆలోచించు. దేవునితో జతపరచబడాలి, దేవునితో మమేకమై ఉండాలి. దేవుని కోసం నువ్వు బ్రతకగలిగితే బైబిల్ గ్రంథం ఉంటుంది, మత్తయి సువార్తలోని, మొదట నా నీతిని రాజ్యాన్ని వెతుకుడి సమస్తం మీ వెంట వస్తాయని. దేవుని కోసం నువ్వు బ్రతికితే చాలు, దేవుడు సమస్తాన్ని తీసుకొచ్చేస్తాడు. ప్రియులారా, ఈరోజు నువ్వు మర్చిపోతున్నావేమో. దేవుని కోసం బ్రతకడానికి ఇష్టపడు, దేవుని యొక్క కార్యాలు తలపెట్టడానికి ఇష్టపడు, దేవునికి నీ సమయాన్ని నువ్వు. దేవుడు నీ ఉన్న రంగంలో దేవుడు నేను హెచ్చిస్తాడు. నీ ఉద్యోగమైనా, నీ ఎడ్యుకేషన్ అయినా, నీ వ్యాపారమైనా, నీ సమాజమైనా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అప్పుడు ప్రజలు చెప్తారు, నీ వంటి వారు ఎవరు లేరు. నమ్ము దేవుని యొక్క మాట. నీ ఉదయకాల సమయంలో అయ్యో నేను దేవుణ్ణి విడిచిపెట్టి ఎటువైపో ఘనత వైపు వెళ్తున్నానేమో అనుకుంటున్నావేమో. ఈరోజు నిన్ను నీ భర్తని లేదా నిన్ను నీ భార్యని దేవుడు హెచ్చించాలని ఆశపడుతున్నాడు. ప్రియులారా, నమ్ము దేవుని యొక్క లేఖన భాగాన్ని. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మా తండ్రి, మా ప్రభువా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి కుటుంబాన్ని ఎత్తుపట్టుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని పేరు పేరున నీ హస్తాలకు సమర్పించుకుంటున్నాం. దీవించి ఆస్వాదించు. నిజంగా నువ్వు మాకు తోడై ఉంటే మేము ఉన్నత శిఖరాల మీద ఉంటాం. నువ్వు మాకు తోడై ఉంటే ప్రభా మేము ఘనపరచబడతాం. నువ్వు మాకు తోడై ఉంటే ఏ పరిస్థితిలో ఉన్నా మేము ధైర్యంగా ముందుకు వెళ్తామని నీ వాక్యం చెప్తుంది కదా. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబంతో నువ్వే మాకు ఆధారంగా ఉండి మేమందరం నీతో జతపరచబడి ముందుకు నడిపింపబడదుము గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.